హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు రిషి డిజైన్స్ అండ్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటే ఈ వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక మన ఛానల్లో రావాలని మీరు కోరుకున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎండ్ వరకు ఈ వీడియో చూసి ఈ క్లిప్ అనేది ఎలా ఉందో కూడా నాకు కామెంట్ పెట్టడం మర్చిపోకండి. ఈ వీడియో వచ్చేసి నేను బనానా క్లిప్ అనేది తయారు చేసుకున్నాను. ఈ క్లిప్ని నేను ఎలా తయారు చేసుకున్నాను కూడా చూసేయండి. ఈ క్లిప్కి నేను చూపించిన విధంగా B7000 గ్లూ అనేది అప్లై చేయండి. చేశాక నేను చూపించే విధంగా ఇలా మల్టీ కలర్స్తో తయారు చేసుకున్నాను అనమాట. 8K ఐ షేప్ కుందన్స్ తీసుకొని ఫస్ట్ రెడ్, తర్వాత పర్పుల్ కలర్, తర్వాత ప్యారెట్ గ్రీన్ ఇలా స్టిక్ చేసుకున్నాను 1 by 1. నేను ఇక్కడ 3 కలర్స్ కుందన్స్ తీసుకున్నాను అనమాట. ఐ షేప్ కుందన్స్ని, 8K ఐ షేప్ కుందన్స్ని. మొత్తం నీట్గా సమానంగా వచ్చేటట్లు ఇలా స్టిక్ చేసుకోండి. ఇలా అటు ఇటు స్ట్రైట్గా కాకుండా కొంచెం క్రాస్గా పెట్టుకుంటూ రావాలన్నమాట అన్ని కుందన్స్ అనేది. పైన కూడా ఆ రౌండ్ కూడా రౌండ్గా ఈ కుందన్స్ అనేది స్టిక్ చేసుకోండి. ఈ క్లిప్కి వచ్చేసి B7000 గ్లూ అనేది అప్లై చేయాలన్నమాట. పైన ఇలా నేను చూపించే విధంగా రౌండ్గా ఎక్కడ వంకర పోకుండా అన్నీ సమానంగా ఉండేటట్లు స్టిక్ చేసుకోండి. మిడిల్లో వచ్చేసి క్లిప్ స్టోన్, లైట్ పింక్ కలర్ క్లిప్ స్టోన్ అనేది స్టిక్ చేశాను అన్నమాట. ఇక్కడ వచ్చేసి కుందన్స్కి మిడిల్లో అనమాట B7000 గ్లూ అనేది అప్లై చేసి అక్కడ 3mm రౌండ్ షేప్ ఎల్లో కలర్ కుందన్స్ని పెట్టుకున్నాను అనమాట. ఇలా మొత్తం స్టిక్ చేసుకోవాలి. మిడిల్లో 3mm రౌండ్ షేప్ ఎల్లో కలర్ కుందన్స్ అనమాట అవి. ఇలా నీట్గా వంకర పోకుండా స్టిక్ చేసుకోండి మొత్తం. ఇప్పుడు వచ్చేసి ఆ క్లిప్ స్టోన్కి ఆ పైన పెట్టిన ఐ షేప్ స్టోన్స్కి మిడిల్లో అనమాట జర్కన్ స్టోన్స్ అనమాట స్టిక్ చేసుకోండి. గోల్డ్ కలర్ జర్కన్ స్టోన్స్ అనేది B7000 గ్లూ అనేది అప్లై చేసి అక్కడ స్టిక్ చేసుకోండి. రౌండ్గా స్టిక్ చేసుకోండి. క్లిప్కి 2 సైడ్స్ని కూడా ఇలాగే స్టిక్ చేసుకోండి కుందన్స్ అనేది. నేను ఇక్కడ 1 సైడే చూపించాను, 2 సైడ్స్ స్టిక్ చేసుకోండి అనమాట. చూసారు కదా, బనానా క్లిప్ అనేది తయారైపోయింది. చాలా బాగా వచ్చింది క్లిప్ అనేది. నేను ఈ క్లిప్ ఎలా తయారు చేసుకున్నాను మీరు చూసేసారు కదా. మీరు కూడా ఒకసారి ఈ క్లిప్ అనేది తయారు చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ పెట్టడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ క్లిప్ ఎలా ఉందో కూడా కామెంట్ పెట్టడం అనేది మర్చిపోకండి.